ఏపీ ప్రభుత్వం జూన్, జూలై నెలల్లో కొత్త పెన్షన్‌లయితే మంజూరు చేయనుంది. దాదాపు కొత్తగా 6,00,000 పెన్షన్‌ల వరకు కూడా అప్లై చేస్తారు అని సెర్ప్ అయితే అంచనా అయితే వేస్తుంది. ఇక మంత్రివర్గ ఉపసంఘం ఈ కొత్త పెన్షన్‌లకి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అయితే అందించింది. మరొక వారం రోజుల్లో మరొక నివేదిక అయితే ప్రభుత్వానికైతే మంత్రివర్గ ఉపసంఘం అయితే అందివ్వనుంది. ఆ నివేదిక అందిన తర్వాత ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్‌లకి సంబంధించి నిర్ణయం అయితే తీసుకోనుంది. ఇక గత ప్రభుత్వంలో అప్లై చేసిన పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవి దాదాపు 2,30,000 దగ్గరలో అయితే ఆ పెన్షన్లు అయితే ఉన్నాయి. అలా అప్లై చేసిన పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అందులో కొన్ని కొంతమంది అనర్హులకు కూడా పెన్షన్ అయితే ఎలిజిబుల్ చేశారన్న ఉద్దేశంతో ప్రభుత్వం వారందరి దగ్గర నుంచి కూడా మళ్ళీ కొత్తగా దరఖాస్తులు అయితే తీసుకోనుంది. అంటే వైసీపీ హయాంలో ఎవరైతే కొత్తగా పెన్షన్‌కి అప్లై చేశారో వాళ్ళు అప్లై చేసినా సరే మళ్ళీ కూటమి ప్రభుత్వం కొత్తగా వారి దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇక స్పౌస్ పెన్షన్‌లకి సంబంధించి అప్డేట్ చూసినట్లయితే రీసెంట్‌గా అయితే భర్త చనిపోయిన వెంటనే ఆ పెన్షన్ అనేది భార్యకైతే ట్రాన్స్‌ఫర్ అయితే అవుతుంది. కానీ గత ప్రభుత్వంలో అప్లై చేసిన పెన్షన్‌లు ఏవైతే ఉన్నాయో ఆ పెన్షన్‌లనేవి ఇంతవరకు మంజూరు చేయలేదు. అంటే వితంతు పెన్షన్‌లు అయితే గత ప్రభుత్వంలో అప్లై చేశారు కదా! అలాంటి వారికి ఇంకా పెన్షన్ అయితే మంజూరు చేయలేదు. అలాంటి వారికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే అప్డేట్ అయితే అందించింది. అలాంటి వారి దగ్గర నుంచి మే నెలలో పెన్షన్‌కి అప్లికేషన్‌లు అయితే తీసుకొని జూన్ నెలలో పెన్షన్ అయితే మంజూరు చేయనున్నారు. దీనికి టైం వచ్చేసి 2023 డిసెంబర్ 1 తర్వాత ఎవరైతే భర్త చనిపోయిన వారు ఉన్నారో, అలాంటి వారి దగ్గర నుంచి ఈ అప్లికేషన్‌లు అయితే తీసుకొని, అలాంటి వారికి పెన్షన్ అయితే అప్లై చేసి జూన్ నెలలో పెన్షన్ అయితే కొత్తగా మంజూరు చేయనున్నారు. ఇక ఏపీ ప్రభుత్వం వచ్చేసి ప్రతి నెల 1, 2 తేదీల్లో సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్‌లు అయితే పంపిణీ చేస్తుంది. అలాంటి సందర్భంలో లబ్ధిదారు ఎవరైనా అంటే పెన్షన్ లబ్ధిదారు ఎవరైనా ఇంటి వద్ద లేకపోయినా, లేదా ఆ నెల పెన్షన్ అమౌంట్ తీసుకోకపోయినా అలాంటి వారికి వారి యొక్క మొబైల్ నంబర్‌కి ఆ పెన్షన్‌కి సంబంధించి అమౌంట్ తీసుకోలేదన్న మెసేజ్ అయితే పంపనున్నారు. అంటే వారు ఆ నెల పెన్షన్ తీసుకోకపోయినా, పెన్షన్ పంపిణీ చేసే సమయంలో వారు ఇంటి వద్ద లేకపోయినా అలాంటి వారికి ఇక నుంచి మెసేజ్‌లయితే రానున్నాయి. వారి నంబర్‌కి గాని, లేదంటే వాళ్ళ రిలేటివ్ నంబర్ ఏది ఇచ్చినా అంటే పెన్షన్ పంపిణీ యాప్‌లో ఏదైతే మొబైల్ నంబర్ అప్డేట్ చేస్తారో, ఆ మొబైల్ నంబర్‌కి ప్రభుత్వం మెసేజ్‌లయితే పంపనుంది.